పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని సౌరవించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పిల్ల ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ మీ జీవితాలను అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు కనుక ఇట్టి వాటి గురించి కూడా నిరాశపడక ఆ దేవుని విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవించండి పిల్లరా. ఓకే, ఏదైనా నా దేవుని పట్ల మనం ఆశ కలిగి ఉంటే ఈ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో తండ్రి మరి నీ పరలోక దేవుని స్వరం వినడానికి మీరు మా కృప చూపారు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వింటున్న బిడ్డలందరూ హృదయాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయమని, సమస్త మహిమా ప్రభావాలు మీరే పొందమని ఏస్తున్నామని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే, నిశ్చయంగా ముందుగైతే రానేవచ్చు, నీ ఆశ భంగము కానేరదు. దేవుడు మన ఆశ భంగము కానేరడేంటండి. దేవుని పట్ల నువ్వు ఆశతో కలిగి ఉన్నప్పుడు నీ బ్రతుకు గురించి, నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడిని ఆశని తీర్చే దేవుడే ఉన్నట్టు. కీర్తన 107వ కీర్తన 9వ వచనంలో ఉంటుంది, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే దేవుని పట్ల మనకు విశ్వాసం ఉండాలి. రెండోది ఆశ అనేది ఉండాలి పిల్లారా. దేవుడు నా బ్రతుకుని ఈ విధంగా దీవిస్తాడు, ఈ విధంగా ఆశీర్వదిస్తాడు, లేదా నా బ్రతుకులో ఈ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, లేదా ఈ అవసరతలో కొత్తలు తీరుస్తాడు, లేదా నా బ్రతుకుని, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఎలా మారుస్తాడు అది దేవుని పట్ల ముందు నువ్వు ఆశ కలిగి ఉండాలి పిల్లరా. వాక్యం చెప్తుంది, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆశ భంగము కానేరదని. నువ్వు దేవుడి పట్ల నీ కుటుంబం గురించి ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో ఆశని భంగం కానివ్వకుండా నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్న ఆశని దేవుడు నెరవేర్చే దేవుడు అన్నాడు ప్రారా. నువ్వు దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి. లేదు ఆత్మ సంబంధంగా నేను మందిరానికి వెళ్ళాలి, వాక్యం చదువుకోవాలి, ప్రే చేయాలి, వాక్యానుసారిగా జీవించాలి, ఆత్మీయంగా దేవునిలో ఎదగాలి, దేవునికి దగ్గర అవ్వాలి, దేవుళ్ళు అంటకట్టబడి ఐక్యపరచబడి అనుభవం కలిగి ఉండాలి, ఆ పరలోక దర్శనాల్లో కలలో వాగ్దానాలను పొందాలి అని ఆత్మీయ జీవితం గురించి కూడా ఆశ కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితం గురించి ఆశ కలిగి ఉండాలి, భౌతికమైన జీవితం కూడా ఆశ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని నెరవేరుస్తాడు, భౌతికమైన జీవితాన్ని కూడా నెరవేరుస్తాడు. చాలా మంది భౌతికమైన జీవితం కొరకు ఆశపడతారు. నాకు డబ్బు కావాలి, మేళ్ళు కావాలి, మిద్దెలు కావాలి, వెండి బంగారులు కావాలి, పొలాలు కావాలి, కార్లు కావాలి, పెద్ద ఉద్యోగంలో ఇట్లా చాలా చాలా ఆశలు కలిగి ఉంటారు. దేవుడు నిజమే నీ భౌతికమైన జీవితానికి సంబంధించిన ఆశలు నెరవేరుస్తాడు. మరి ఆత్మ సంబంధంగా నువ్వు నీ జీవితం గురించి ఏ ఆశ కలిగి ఉన్నావు? సృష్టిగతిని దేవుని తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవ్వాలని ఆశ ఉందా? వాక్యానికి అనుగుణంగా స్వపరీక్ష చేసుకుని దిద్దుబాటు చేసుకొని దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని ఆశ ఉందా? భౌతికమైన జీవితానికి సంబంధించి, ఈ లోక సంబంధమైన జీవితానికి సంబంధించిన ఆశలే కాదు కానీ ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించిన ఆశలు కూడా కలిగి ఉండాలి. నిజం చెప్పాలంటే ముందు ఆత్మీయ జీవితానికి సంబంధించిన ఆశలు దేవుల్లో అంటకట్టబడాలి, ఐక్యపరచబడాలి, దేవుళ్ళు పెనవేసుకోవాలి, ఆ పరలోక అనుభవాలు నేను పొందాలి, పరలోక దర్శనాల్లో కలలో నేను పొందాలి, పరలోక స్వరం వినాలి, వాక్యంలో అనేక విషయాలు నేను తెలుసుకోవాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, ప్రార్థన ద్వారా ప్రభువులు అంటకట్టబడి ఐక్యపరచబడి అనుభవం కలిగి ఉండాలి అని ముందు ఆత్మీయ జీవితానికి దేవునికి దగ్గర అవ్వాలి, దేవునితో కలిసిపోవాలి అనే ఆశ నువ్వు కలిగి ఉండు. అప్పుడు భౌతికమైన జీవితానికి సంబంధించిన ఆశలు కూడా దేవుడు నెరవేరుస్తారు. ఇద్దరు చాలా మంది ఆ భౌతికమైన జీవితానికి సంబంధించిన ఆశలు అయితే కలిగి ఉంటారు కానీ నాకు అది కావాలి, ఇది కావాలి, మంచి డబ్బు, మంచి ఎండు బంగారం, మంచి మేడమిద్దులు, మంచి కారు, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, ఈ లోకల్ మంచి పేరు ప్రఖ్యాతులు ఇట్లాంటివి ఇవ్వాలని దేవుడి పట్ల ఆశ కలిగి ఉంటారు. అయితే తప్పు కాదు కానీ పిల్లరా, అంతకంటే ఎక్కువగా ఆత్మీయ జీవితం గురించి కూడా ఆశ కలిగి ఉండాలి. వాక్యం వినే హృదయం ఉందా? ప్రార్థించే హృదయం ఉందా? వాక్యానికి అనుగుణంగా సపరీక్ష చేసుకుని దిద్దుబాటు చేసుకొని ప్రభుకి ఇష్టమైన జీవితము జీవించే జీవితము నీకుందా? ప్రభుకు దగ్గరయ్యే జీవితం ఉందా? ఇలాగో ఆ దేవునికి వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని శక్తి నీ పట్ల ఏమైందో అది నెరవేరుస్తున్నావా? ఇలాగో ఆ ఆత్మ సంబంధమైన జీవితం పట్ల కూడా నీకు ఆశ కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషించి ఆత్మీయ జీవితంలో నువ్వు దేవునితో ఏ విధంగా ఉండాలి, దేవునికి ఎంత ఇష్టపూర్వకంగా బతకాలి అని కోరుకుంటున్నావో
ఆశను దేవుడు నెరవేరుస్తాడు, భౌతికమైన ఆశను కూడా దేవుడు నెరవేరుస్తాడు పిల్లరా. ఈ రెండు ఆశలు కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితం గురించి ఆశ ఉండాలి, భౌతికమైన జీవితం గురించి కూడా ఆశ కలిగి ఉంటే ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని ఆశ నెరవేరుస్తాడు, భౌతికమైన జీవితాన్ని ఆశను కూడా నెరవేరుస్తాడు. కాబట్టి దురదృష్టవశాత్తు మన భౌతికమైన ఆశ, భౌతికమైన ఈ లోక జీవితానికి సంబంధించిన ఆశలే కలిగి ఉంటాం, కానీ ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించి ఆశలు కలిగి ఉంటాం పిల్లరా. కానీ నువ్వు రెండు ఆశలు కలిగి ఉండాలి. సృష్టికర్తని దేవుని తెలుసుకోవాలని, ఆయన గురించి జ్ఞానము వివేకం కలిగి ఉండాలని, ఆయనకు దగ్గర అవ్వాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన స్వరం వినాలని, ఆయనకు ప్రార్థించాలని, ఆయనలో మంచి ఐక్యమైపోయి అనుభవం కలిగి ఉండాలని, ఇట్లాంటి ఆత్మ సంబంధన ఆశ కలిగి ఉండు. అప్పుడు భౌతికమైన సంబంధన ఆశలు కూడా దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆత్మ సంబంధన జీవితం సంబంధించిన ఆశ మనకి శాశ్వతకాన్ని నిలుస్తుంది, అదే మన పరలోకానికి తీసుకెళ్తుంది, అదే మన నరకాన్ని కూడా తప్పిస్తుంది. ఈ భౌతికమైన ఈ లోక సంబంధానికి సంబంధించి ఆశలు ఈ లోకంలో ఉండిపోతాయి పిల్లరా. మన పరలోకం ఏమి తీసుకెళ్ళాం పిల్లరా. అన్ని ఇక్కడే, నువ్వు ఆస్తులు మేడ మీద ఎన్ని మనం సంపాదించి అన్ని ఇక్కడే విడిచిపెట్టాలి, కానీ పరలోకం ఏది తీసుకెళ్ళాం పిల్లరా. ఈ భౌతికమైన సిరి సంపదలు, ఆస్తిపాస్తులు బట్టి, మేడ మీదలు పెట్టి, పేరు ప్రఖ్యాతులు బట్టి మన పరలోక రాజ్యము వెళ్ళలేం పిల్లరా. ఆత్మ సంబంధమైన జీవితాన్ని బట్టే మన పరలోకి వెళ్తాం. దేవుని నమ్ముకున్నావా, వాక్యానుసారంగా జీవిస్తున్నావా, దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా, పరిశుద్ధంగా ఉంటున్నావా, శరీర కార్యాలు జయించావా, ఆత్మఫలములు ఫలించావా, దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తున్నావా, వీటిని బట్టే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. ఆ పరలోక రాజ్యంలో ఉన్న బంగారు వీధులతో వైరేల్చిన పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు పిల్లరా. ఆత్మ సంబంధం జీవితాన్ని బట్టే నరకాన్ని తప్పించుకుంటావు, ఆత్మ సంబంధం జీవితాన్ని బట్టే పరలోకం వెళ్తావు, కానీ ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల దీవుని బట్టి పరలోక రాజ్యం మనం వెళ్ళాం, నరకం తప్పించుకోలేం పిల్లరా. కనుక నువ్వు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడే. కానీ ఆశ దేని మీద ఉండాలి? ఆత్మ సంబంధమైన జీవితం మీద ఉండాలి, భౌతికమైన జీవితం మీద ఉండాలి. మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైన జీవితం గురించి ఆశ కలిగి ఉంటే అది భౌతికమైన ఆశీర్వాదాన్ని కూడా తెచ్చిపడుతుంది పిల్లరా. కనుక నువ్వు ఆశ కలిగి ఉండు. నీ ఆశను దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు పిల్లరా. అదేవిధంగా కీర్తన గ్రంథం 146 కీర్తనలో మనం చూసినట్టయితే పిల్లరా, 4వ వచనం 5వ వచనంలో, ఎవనికి యాకోబు 146 కీర్తన 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. చూసారా, దేవుడు మనకు సహాయం చేయాలంటే మన దేవుడి మీద ఆశ పెట్టుకోవాలంటే పిల్లరా. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు అవుతారు? సృష్టికర్త దేవుడు ఎవరికి సహాయం చేస్తారు అంటే, ఎవరైతే తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఆశ లేకుండా దేవుడు నీకేం చేయడు. దేవుడు నా జీవితాన్ని ఇట్టి రీతిగా దీవించాలి, ఇట్టి రీతిగా ఆశీర్వించాలి అని దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకో. ఎవరైతే ఆశ పెట్టుకుంటారో అటువంటి వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఆశ పెట్టుకోకపోతే దేవుడు ఏం చేయలేడు. ఒకటి, దేవుని పట్ల నీకు విశ్వాసం ఉండాలి. రెండవది, దేవుడు పట్ల నీకు ఆశ ఉండాలి. దేవుడు నా కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు, నాకు విధంగా సహాయం చేస్తాడు అనేది రెండోది. ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు. కనుక నువ్వు దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి. అదే వాక్యం చేస్తుంది అక్కడ, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటే, ధన్యుడు అంటే అదృష్టవంతుడు, అదృష్టవంతుడు అనే భావం వస్తుంది పిల్లరా. నీ బ్రతుకు ధన్యురాలుగా, అదృష్టవంతురాలుగా అంటే అన్ని కలిసి వచ్చి సంతోషంగా, ఆనందంగా, శాంతి సమాధానంతో ఉండాలంటే తండ్రిని దేవుడి మీద ఏం చేయాలంటే నువ్వు ఆశ పెట్టుకోవాలి పిల్లరా. ఆశ పెట్టుకున్న దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఆశ ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వ్యక్తికి దేవుడు సహాయం చేస్తాడు. ఏ శ్రామం జరుగును గాక. మరి నువ్వు సృష్టికర్త దేవుడి పట్ల నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఆ దేవుడు నా బ్రతుకుని ఇటు రీతిగా దీవించాడు, ఇటు రీతిగా ఆశీర్వదిస్తాడు, నా అవసరాలు నా కొరతలు తీరుస్తాడు, నా పాపను క్షమిస్తాడు, నన్ను గొప్ప భక్తిపరాలుగా చేస్తాడు, లేదా ఈ లోక సంబంధించిన యొక్క ప్రతి అవసరం తీరుస్తాడు అని దేవుడి మీద నువ్వు ఆశ కలిగి ఉన్నావు అనుకో. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారికే దేవుడు ఏం చేస్తాడేటండి? సహాయం చేస్తాడు పిల్లరా. ఆఖరికి విలాపవాక్యాలు కూడా ఒక వాక్యం మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం ఏంటి? విలాపవాక్యాలు 3వ అధ్యాయము 28వ వచనంలో కూడా మనం చూస్తున్నట్టయితే పిల్లరా, మనం చూడండి, విలాపవాక్యాలు 3వ అధ్యాయము 36వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. చూసారు, ఏది మంచిది అంటే నరులు ఆశ కలిగి దేవుడు అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది అంటాడు. దేవుడు నేను రక్షిస్తాడు, కాపాడతాడు.
నీ శ్రమల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు అని దేవుడి పట్ల ఆశ కలిగి ఉండాలి. అటండి యేసునామం జరుగులు కాక. ఆశ కలిగి ఉండడమే కాదు, ఆశ నెరవేరేదాకా ఓపుకుతో ఉండాలంటండి యేసునామం జరుగును కాక. నీ బ్రతుకు గురించి, నీ జీవితం గురించి నువ్వు ఆశ కలిగి ఉంటున్నావు. నిజమే, ఆశను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నీ ఆశ భంగం కానేరదు, ఆశగల ప్రాణం తృప్తిపరిచేవాడు. ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. అయితే ఆశ నెరవేరేదాకా నువ్వు కొంతకాలం ఓపికతో ఉండాలి పిల్ల. తొందరపడిపోకూడదు. ఇక ఆశపడ్డాను, దేవుడు చేయలేదు, ఇంకెప్పుడు చేస్తాడని నిరాశ పడిపోకూడదు పిల్లరా. నువ్వు దేవుడు ఏ విధమైన సహాయం చేస్తాడని ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ ఆశ నెరవేరేదాకా నువ్వు ఓపికతో ఉండాలి పిల్లరా. కనుక పిల్లరా, దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే, దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే 3 గుణాలు కలిగి ఉండాలి. ఫస్ట్ ఏంటంటే దేవుని పట్ల విశ్వాసము. రెండోది, దేవుడు నా బ్రతుకులో ఈ కార్యాలు చేస్తాడు అనే ఒక ఆశ నువ్వు కలిగి ఉండాలి. మూడవది, ఆశ నెరవేరేదాకా ఓపికతో నువ్వు ఉండాలి. ఈ 3 గుణాలు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే దేవుడు కార్యం చేయాలి, అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలి, మన ప్రార్థనలకు జవాబు రావాలి, మనకు ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించాలంటే ఈ 3 గుణాలు కలిగి ఉండాలి. ఒకటి విశ్వాసము, రెండవది ఆశ, మూడవది ఆశ నెరవేరేదాకా ఓపిక. ఈ 3 నువ్వు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు వస్తాయి. నీ బ్రతుకు గురించి, నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి ఎటువంటి ఆశనైనా సరే దేవుడు నెరవేరుస్తాడు. అయితే ఆశ అనేది కేవలం భౌతిక జీవితానికి, ఇహలోక సంబంధానికి జీవితమై మాత్రమే కాకూడదు. ఆత్మ సంబంధమైన జీవితానికి కూడా కలిగి ఉండాలి. అసలు ముఖ్యంగా ఆత్మ సంబంధమైన జీవితం పట్ల ఆశ కలిగి ఉండు. అప్పుడు భౌతికమైన ఈ లోకం జీవిత ఆశలు కూడా దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. అట్టి రీతిగా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక నువ్వు విశ్వాసం కలిగి ఉండు, దేవుడు చేస్తాడని, అది చేస్తాడని ఆశ కలిగి ఉండు, అది నెరవేరేదాకా ఓపిక కలిగి ఉండు. ఈ 3 గుణాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యమైనా సరే మన జీవితాలు చేసే దేవుడే ఉన్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో తండ్రి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక మా బ్రతుకుల గురించి, మా జీవితాల గురించి భౌతికమైన ఆశ కాదు తండ్రి, ఆత్మ సంబంధమైన ఆశ కూడా కలిగి ఉండాలని విషయం మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. అందుబట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం బిడ్డలందరూ కూడా తండ్రి మీరు దీవించి, ఆశ్చర్యించి, బలపరచమని, ఎన్నో వాక్య హృదయాలను నాటుకొని అట్టిగా జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒకే పిల్లలు వాక్యం ఉన్నారు కదా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎన్ని కష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందులున్న నిరాశ మాత్రం కలిగి ఉండకు. ఈ లోక మనుషులు ఎవరు పరిష్కారం చూపలేని సమస్యలతోనే ఉన్నప్పుడు కూడా బ్రతుకు అయిపోద్ది, జీవితం అయిపోద్ది నిరాశ మొత్తం కలిగి ఉండకు. దేవుడి పట్ల ఆశ కలిగి ఉండు. మరి ముఖ్య విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసము, ఆశ కలిగి ఉండి, ఆశ దేవుడిని జీవితంలో నెరవేరేదాకా ఓపిక కలిగి ఉండు. 3 కలిగి ఉన్నప్పుడు దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు అన్నాడు. ఓకే పిల్లలు, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఏ చిన్న కష్టం, నష్టం వచ్చినా సరే మీరు నిరాశపడవద్దు, భయపడవద్దు, కానీ మాకు తెలియపరచండి. మేము ఫోన్ ద్వారా తెలియపరచండి, లేదా వాట్సాప్ ద్వారా తెలియపరిస్తే మీకోసం భారంగా ప్రత్యేకంగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు మా ప్రార్థనలకు జవాబు ఇచ్చి మిమ్మల్ని సంతోషం చేసి మిమ్మల్ని ఆనందింపజేసే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.